మన కోసం మనం పోరాటం చేసుకునే దాంట్లో మనం భయపడితే చీకట్లో ఉండేది కూడా మన జీవితాలే, మన కుటుంబాల జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన భార్య పిల్లలు మాత్రమే చీకట్లో ఉంటారు. ఏ ఒక్క అధికారి చీకట్లో ఉండడు. దయచేసి ఈ ఆర్టిజన్ కార్మికులకి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యంగా జెన్కో కార్మిక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అవసరమైతే మనం సమ్మె నోటీస్ ఇచ్చే లోపు మనం పెట్టినటువంటి డిమాండ్లన్నీ సానుకూలంగా స్పందించి టీఓ రూపంలో ఇవ్వకపోతే మాత్రం మనం ఖచ్చితంగా ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే ఈ ప్లాంట్లన్నిటిని కూడా పనిచేసి ఇదే చౌరస్తాలో ఇక్కడే ఈ విద్యుత్ శక్తులని దిగ్బంధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మనం హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా స్వీపర్లేనో లేకపోతే ఇంకోటనే కాదు, ఇది మన కళ. స్వీపర్ ఒక గడ్డి వీకడం కూడా ఒక కళ. ఓ ఇంజనీర్ వచ్చి గడ్డి వీకలేడు, ఆ గడ్డి ఎట్లా కట్టుకోవాలన్నా కూడా తనకు తెలియదు. కాబట్టి ప్రతి పని కింది నుంచి మొదలు పెడితే, మనం ఇక్కడ జనరేషన్ స్టేషన్ నుంచి మొదలు పెడితే మనం కన్స్యూమర్కి సప్లై ఇచ్చేంత వరకు ప్రతి దాంట్లో మన కార్మికుల శ్రమ మాత్రమే ఉన్నది. ఆ మన కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటే మాత్రం ఊరుకోమని చెప్పేసి మనం హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భయపడడం కాదు, ఈ ఒక్కసారి భయపెట్టి చూద్దాం. అన్నలు మీరు వెనకాల కూర్చోవడానికి ఎవరో వస్తారని చెప్పేసి మా ఏఈ గారు, మా డిఈ గారు ఇంకెవరో ఏదో అంటున్నారని చెప్పేసి భయపడితే మాత్రం ఇలా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 40+ ఉన్న వాళ్ళే ఉన్నారు. 40-45 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక నీ సర్వీస్ ఎంతన్నా మహా అంటే ఎంత? నీ సర్వీసు మహా అంటే 15 సంవత్సరాలు. ఆల్రెడీ 15 సంవత్సరాలు ఈ వ్యక్తి శాఖ విధానానికే మన చెంత మొత్తం, మన జీవితం మొత్తం దీనికే మనం అంకితం చేసినాం. మరి మన కోసం మనం పోరాటం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మరి గొంతులు వేస్తారని ఎవరికి కూడా ఉండదా లేదా? ఇక్కడ మనం మాట్లాడితే లోపల ఉన్న డైరెక్టర్ సీలకు కూడా మనం వినబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అరే వీళ్ళందరూ ఒకటైరు, మనం కూడా యాజమాన్యానికి ఇక్కడి నుంచే మనం రాయాలి. వాళ్ళందరూ ఒకటైరు సార్, మనం ఏం చేయలేం భవిష్యత్తులో. ఇప్పుడు కనుక మనకు వాళ్ళకి న్యాయం చేయలేకపోతే ఖచ్చితంగా మన జనరేషన్ స్టేషను రాబోయేటువంటి కొన్ని రోజుల లోపలనే గేటు మూసేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచే అది రాపిచ్చే దాంట్లో మనం అందరం సూత్రధారులు అయిదామా లేదా? గట్టిగా అవుదామా లేదా? లేదంటే భయపడి లోపలికి పోదామా? ఎవరిని కూడా జనరేషన్ స్టేషన్ లో లోపలికి పోనిచ్చే ప్రసక్తే లేదు. సమ్మె నోటీస్ ఇచ్చేంత వరకే ఈ యాజమాన్యానికి, ఈ ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమ్మె నోటీస్ దాకా పోదు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా కార్మికులందరూ ఏకమైరు. ఈ ఒక్క అవసరమైతే మీరు భయపడద్దు, మేమున్నాం. మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, మిమ్మల్ని లోపలికి పంపించినాకనే మేము బయటికి పోతాం. అవసరమైతే మీకు భయం అయితే చెప్పండి, ఒక్క ఫోన్ పడితే 3 గంటలు మేము ఇక్కడ ఉంటాం. అవసరమైతే అది వదిలిపెట్టేసి ఇక్కడనే ఉండమన్నా మేము ఉంటాం, మాకు అభ్యంతరం లేదు. కానీ సోదరు మనందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కలు భయపడద్దు. చీపిరికి అదే పట్టుకున్న చీపిరి గంట ఉల్టా పెట్టండి, ఉల్టా తిరిగేయండి. ఇంట్లో చేసే పని వేయండి ఒక గంట సేపు. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే నన్ను అడగండి, దయచేసి భయపడవద్దు. భయపట్టేటువంటి విధానాలతో మనం ముందుకు పోదాం. ఈ 9 సంఘాల్లో ఇంకొక సంఘం ఉన్నది. ఆ సంఘానికి కూడా ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి, ఈ జెన్కో వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కార్మికుల పట్ల ద్రోహం చేయొద్దు. దయచేసి ఈ జేఏసీలో మీ యూనియన్ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా వస్తే ఇంకా ఎవ్వరు కూడా బయట ఉండడం లేదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. 9 సంఘాలు, 9 పెద్ద సంఘాలన్నీ కూడా దీంట్లోనే ఈ జేఏసీలోనే భాగస్వామ్యం అవుతాం. అందుకనే ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మీకు విజ్ఞప్తి చేస్తానా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే విశ్వాసంతో మనం ముందుకు పోదాం. గెలుస్తామన్నటువంటి విధానంతో ఖచ్చితంగా మనం సమ్మె చేద్దాం. సమ్మె దాకా ఓనియకుంటేనే మంచిదని చెప్పేసి యాజమాన్యాలకు హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.